జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వెళదాం పద. పర్వాలేదు, నేను వెళ్తాను. నేను ఒంటరిగా పంపించడం ఎంత రిస్కో అర్థమైంది. వచ్చేక్కు. నిన్నే. మ్. నేను చేసిన తప్పు వల్ల మీ జీవితంలో మీకు మనశ్శాంతి కరువైంది. మళ్ళీ నేనే మీ మనసుకు శాంతి కలిగిస్తాను సార్వారు. పిల్లలు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే. గుడ్ ఈవినింగ్ మేడం. ఆటో అటో ఇటు తిరిగినట్టు నువ్వేంటయ్యా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? పెళ్లి డేటు ఫిక్స్ అయింది మేడం. టైం లేదు, ఇంకో 4 రోజులే ఉంది. అమ్మగారికి కార్డు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. అదేంటయ్యా నిన్నొచ్చి పెళ్లి చూపులు అయిపోయాయి అని చెప్పావు, ఈ రోజు వచ్చి పెళ్లి ఫిక్స్ అయిందని అంటున్నావు? ఇంత హడావిడిగా జరుగుతుంది. కొంపు తీసి ఈ పెళ్లి వెనక ఏదైనా మతలబ్ ఉందా ఏంటి? అదే మండపంలో అదే ముహూర్తానికి రాధిక మెళ్ళో కార్తీక్ కృష్ణ తాళి కడతాడు. అలాంటిదేం లేదు మేడం. 1 వీక్ తర్వాత నేను యూఎస్ వెళ్ళాలి. అందుకే ఇంత సడన్గా పెళ్లి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ రఘు. ఏంటి కార్డు ఇవ్వడానికి వచ్చావా? అవునమ్మా. ఓ, అప్పుడే పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయా? చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంతకంటే సర్ప్రైజ్ ఏంటో తెలుసా? 4 రోజుల్లో పెళ్ళంట. ఓ 4 రోజుల్లో పెళ్లి సార్. రఘు, నిజమా? అవును సార్. తర్వాత మళ్ళీ 2 నెలల వరకు ముహూర్తాలు లేవు. ఓ అవునవును, మొన్న చెప్పావు కదా. నో ప్రాబ్లం. టైం తక్కువగా ఉందని వరి అవ్వకు. ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కార్డు తీసుకోండి. కార్డ్ డిజైన్ ఏదో బాగున్నట్టుంది. అమ్మా కార్డ్ ఇలా ఇవ్వు. ఇవ్వమ్మా. ఏం రఘు, రాధికతో పెళ్ళి నీదా లేదంటే మా తమ్ముడు కార్తిక్దా? అదేంటి మేడం అలా అంటున్నారు? మీరు సైలెంట్గా భలే జోకులు వేస్తారు మేడం. నేను జోకులు వేయడం లేదు. ఈ హడావిడి పెళ్లి పేరుతో నువ్వే ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు. గ్యాంబ్లింగ్ ఏంటక్క? ఎందుకలా అంటున్నావు? ఒకసారి ఈ కార్డులో పెళ్లి కొడుకు పేరు ఏమనుందో నువ్వే చూడు. ఈ పెళ్లి వెనుక మతలబ్ ఉందో లేదో నీకే అర్థమవుతుంది. సార్వారు, మీ మీద నాకున్న ప్రేమ నా జీవితానికి ఒక వరం అవుతుందనుకున్నాను. కానీ కన్నీళ్ళని కూడా బయటికి తెచ్చుకోలేని శాపం అవుతుందనుకోలేదు. దివ్య, హెయిర్ స్ప్రే ఎక్కడుంది? నీకే ఇచ్చాను కదే. అయ్యో, పైనట్టుందే. వెళ్ళి తీసుకొద్దాం పద. సరేరా. అమ్మా రాధే, అమ్మా రాధే. నవమాసాలు మోసి కన్న తర్వాత ఆడపిల్లని మొదటిసారి చూసినప్పుడు కన్న తల్లి గుండె
ఎంత ఆనందంతో పొంగిపోతుందో. ఆ పెళ్లి కూతురు ముస్తాబులో మొదటిసారి చూసినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుందమ్మా. ఇలా రా తల్లి, రామ్మా. నా బంగారు తల్లి. రాధి, ఆ కార్తీక్ కృష్ణతో నీ ప్రేమని కాదన్నందుకు నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసురా. నీ మీద నాకున్నది కేవలం అన్నయ్య ప్రేమ మాత్రమే కాదు, తండ్రి బాధ్యత కూడా. మరి ఏ తండ్రి అయినా కూతురు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడే తప్ప కన్నీళ్లు పెట్టుకోవాలని కోరుకుంటాడా చెప్పు? పోలీస్తో నీ పెళ్లి వద్దు అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. అది నీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. అంతే తప్ప నా చెల్లెల్ని నేనెందుకు బాధ పెడతానురా? నువ్వు బాధపడుతుంటే చూసి నేను తట్టుకోగలనా చెప్పు? రాధే, మంచి కుర్రాడు, మంచి సంబంధం. నువ్వు చాలా బావుంటావమ్మా. నీ మనసులో ఆ కార్తీక్ కృష్ణ తాలూకు బాధని తీసేసి ఆనందంగా పెళ్లి చేసుకో. అందరం సంతోషంగా ఉంటాం, సరేనా? రాధికక్క రాధికక్క రాధికక్క, నిన్ను ధర్మవతి అమ్మమ్మ రమ్మంటుంది. నా చెల్లెలి పెళ్లి విషయంలో వాళ్ళ జోక్యాన్ని నేను సహించలేకపోతున్నాను. అలాంటిది ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పెత్తనం ఒకటి. రే భార్గవ్, వాళ్ళంతట వాళ్లే ఈ నిశ్చితార్థం పెళ్లి జరిపిస్తున్నారు. ఇక వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదురా. పర్లేదులే, ఆవిడెందుకు పిలిచిందో ఏమిటో. వెళ్ళి రానివరా. అమ్మా రాధే, త్వరగా వెళ్ళేసిరా. వెళ్ళమ్మా. ధర్మవతి గారు ఎక్కడున్నారో చెప్పకుండానే ఈ పాప వెళ్ళిపోయింది. ఎక్కడుండుంటారు? పిలిచారా అండి? ఏంటి రాధిక, ఏమైంది? ఏం లేదండి, ధర్మావతి ఆంటీ గారు రమ్మని చెప్పారు. ఒకవేళ ఈ రూమ్లో ఉన్నారేమో అని అనుకుని వచ్చాను. సారీ. అరే, ఇంత చిన్న విషయానికి సారీ చెప్పాలా? అమ్మ లాన్లో ఉందనుకుంటా. సరేనండి. ఏమైంది రాధిక? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.